మాట్లాడుకున్న మాటలను బట్టి నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటి సునంద అది? ఒకసారి బైబిల్ తీసుకురా. ఒకసారి ఈ వాక్యం చూడు. సునంద, సేమ్ టు సేమ్ నాకు కూడా ఇదే వాక్యం గుర్తొచ్చింది. కానీ దేవుడు ఈ వాక్యం ఎందుకు రాయించాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏంటన్నయ్య బయటకు వెళ్తున్నావా? లేదమ్మా, అలా ముందుకు వెళ్తున్నాను. ఒకసారి ఇలా రా అన్నయ్య. సరేనమ్మా. కూర్చో అన్నయ్య. అన్నయ్య, చిన్న డౌట్ వచ్చింది, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఏంటమ్మా ఆ డౌట్? ఒక్క నిమిషం అన్నయ్య. అన్నయ్య, మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో అపవాది ఎవరిని మిరింగుదమా అని ఉంది కదా. అవును అన్నయ్య, ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరింగుదమా అంటే శారీరక సంబంధంగానా లేక ఆత్మ సంబంధంగానా? అవునన్నయ్య, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, కొంచెం క్లియర్ చేయి. ఈ కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేయడం కాదు కదమ్మా, ఆయనే మన మధ్య ఉండి మీకు సమాధానం దయచేస్తాడు. థ్యాంక్ యూ అమ్మా. మార్నింగ్ మా ఇంటి ముందు వాళ్ళు రావు గారి ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయం గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. రావు గారు అజాగ్రత్తగా ఉండడం వల్ల దొంగతనం జరిగిందని, దొంగలు ఎవరింట్లో కన్నం వేద్దామని పరిస్థితులను పసిగడతా ఉంటారన్నయ్య. ఈ సిచ్యువేషన్ బట్టి వాకింగ్ గుర్తొచ్చింది అన్నయ్య. అపవాది కూడా ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు కదా. చాలా విలువైన మాటను అడిగారమ్మా. దేవుడు ఏం మాట్లాడినా ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కేవలం ఆత్మనే కోరుచున్నాడు. అవునన్నయ్య. అమ్మా అనిత, అన్నయ్య, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. తీసానన్నయ్య. ఆ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విలువైన మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటము ఎవరూ దొంగిలించకుండగా జాగ్రత్తగా చూచుకును అనే వాక్యం ఒకసారి చదవమ్మా. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అవునన్నయ్య, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. రావుగారు అజాగ్రత్త వల్లనే తమకున్న డబ్బును బంగారాన్ని దొంగలపాలు చేసుకున్నాడు. అపవాది మనల్ని కూడా అజాగ్రత్తగా ఉంటే దేవుని పిల్లలుగా ఉన్న మనలను దొంగిలించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సరేగానే మీకు అర్థమయ్యేలాగా చిన్న స్టోరీ చెప్తా, వినండి. సరే అన్నయ్య. చెప్పన్నయ్య. చిన్నపిల్లలు బొమ్మను చేసుకోవడానికి మట్టిని తెచ్చుకుని మనం బొమ్మలు చేసుకుంటే ఇది మంచి ప్లేస్ రా, మనం క్లీన్ చేసుకుని బొమ్మలు చేసుకుందాం. అలాగే రా. రే, ఏం చేస్తున్నారా? బొమ్మలు చేసుకుంటాం. అయితే మేము చేసుకుంటాం రా. రేపు అదనరా, బొమ్మలు చేసుకుంటే మట్టి తెచ్చుకుందాం. సరేరా.
ఏం చేస్తున్నారక్క? ఇప్పుడే రా ఇల్లు అది తుడిచి చెల్లి నేను కూర్చున్నాం. ఏంటేంజిల్ ఎలా వచ్చావు సాంగ్స్ బుక్ పట్టుకుని? చర్చ్లో మీటింగ్స్ కదా, ప్రాక్టీస్ చేద్దామని వచ్చానక్క. అవునేంజిల్, ఈసారి బాగా ప్రాక్టీస్ చేద్దాం. అందరి వాయిస్ ఒకేలా వచ్చేలా ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? ఓకే అక్క, ఓకే. సరే రా ఏంజిల్, ప్రాక్టీస్ కూర్చో చేద్దాం. ఏంజిల్. అరే మట్టి అయిపోయింది కదా, తెచ్చుకుందాం పదండ్రా. ఈసారి ఆ కాలువ పక్క నుంచి తెచ్చుకుందాం రా, బాగుంటది. మరి ఎక్కడికి రా వెళ్తున్నారు? మట్టి కోసం అక్క. ఇక్కడికే అక్క, మట్టికి. మీరు వచ్చేలోపు ఆ బొమ్మలు ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, లోపల పెట్టి వెళ్ళండి. అవునరా, కష్టపడి చేసుకున్నారు. ఎవరైనా పాడు చేస్తే బాధపడతారు, చూసుకోండి మరి. త్వరగా వచ్చేస్తాం అక్క. ఒరే లోపల పెట్టుకుని వెళ్ళండి రా. ఇది అసలే మాటే ఎండు. అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు చూడు. వీడెప్పుడు అంతే. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అక్క ఇక్కడ బొమ్మలు చూసావా? లేదురా. అక్క ముందే చెప్పింది, విన్నారా? అక్క చెప్పినప్పుడు లోపల పెట్టుకుని ఉంటే ఇలా పోయిండేవి కాదు కదా. ఒరే తమ్ముడు, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా, వాళ్ళు ఏమన్నా తీసారేమో చూడండి. అలా వెళ్దాం పదరా. ఒరే నీ బొమ్మరా. అరే ఇది నా బొమ్మరా. నాదిరా. వాడు చేసుకుంటున్నాను చూసాను, ఇచ్చే. నేను చేసుకుంటున్నాను రా. అరే ఇది నాదిరా, కావాలంటే చాక్లెట్ ఇస్తాను రా. ఏ పోరా, నీ చాక్లెట్ ఒరే ప్లీజ్ రా, ఇచ్చేరా. ఒరే ఒరే ప్లీజ్ రా. లాగేసుకుందామనే. చూసారా, ఆ బొమ్మను చేసుకున్న వాడికి ఆ బొమ్మ మీద కేరింగ్ ఉంటుంది, దొంగిలించిన వాడికి దాని విలువ తెలియదు. అందుకే మనం ఆయన చేసుకున్న బొమ్మలను కనుక మన స్థితిని ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన నడకలను పరలోకపు బాట వైపు నడిపింపచేస్తాడు. అన్నయ్య పిల్లోడు కాబట్టి ఆ బొమ్మను లాక్కోలేక వెళ్ళిపోయాడు. మరి దేవుడు బలమైనోడు కదా, అపవాది చేతిలోంచి మనం లాక్కోవచ్చు కదా. అవును, నిజమే కదా అన్నయ్య. అలా లాక్కునేవాడైతే కనుక